నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల్లో పోలీసులు నిఘా నిరంతరం ఉంటుందని రామగుండం సిపి శ్రీనివాసులు అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి, పెరిపాన్, నీల్వాయి పోలీస్ స్టేషన్ను రామగుండం సిపి శ్రీనివాసులు, ఐపీఎస్, ఐజీ, మంచిర్యాల డీసీపీ సుధీర్ రామ్నాథ్, కేకెన్ ఐపీఎస్ ఇతర పోలీస్ అధికారులతో కలిసి సందర్శించారు. landmarks, okay? Come on. Photos, videos, okay, screenshot. Video automatically. Record okay, good, very good. And if you want to see this person, yes, you can zoom, sir. Maximum zoom. But we can't recognize. తర్వాత కూడా అది మళ్ళీ ఆర్బిట్ అయిన తర్వాత ఆర్బిట్ హైట్ రీచ్ అయ్యేంత వరకు ఆర్బిట్ అవుతుంది సార్. What is the megapixel camera? Slant range 1.5 km తోటి క్లియర్. అట్లాంటి దానికి పోకూడదు. తర్వాత యూత్ కూడా ఇందాక అక్కడ మత్స్యకారుల పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి 10th క్లాస్ చదివినాడు, అతను ఇంకా చేస్తున్నాడు. అట్లాంటి వాళ్ళకి గ్రో కావడానికి ఛాన్సెస్ ఇవ్వడుతున్నాం. మాకు అతన్ని అడాప్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ చేయించి కొద్దిగా ఉద్యోగానికి ఇవ్వడానికి అట్లాంటి వాళ్ళందరినీ ఇటు సైడ్ చూడమని చెప్తున్నాను నేను పబ్లిక్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని గురువారం క్లబ్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఒక డైరీని రూపొందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనుగడను కొనసాగిస్తున్నాం. మీడియా రంగంలో కూడా అనేక రకాల మార్పులు వచ్చాయి. అందుకు అనుగుణంగా పత్రికలు కానీ ఛానళ్ళు కానీ అనేక
అయితే ఈ 6 నెలలు పరీక్షించిన తర్వాత ప్రత్యేకంగా ఒక భవనాన్ని సొంతంగా నిర్మించుకునే స్థాయికి చేరుకున్నాము. నగరపాలక సంస్థ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే దారిలో పయనిస్తూ భవిష్యత్తులో పనిచేస్తూ వస్తుంది. ఆ క్రమంలో ఇక్కడ ఉన్న ప్రముఖులు కూడా సహాయ సహకారాలు అందించాలని ఈనాటి ధైర్య కార్యక్రమ నేపథ్యంలో మా అమర జర్నలిస్టులు నూతనంగా వచ్చిన 1 టౌన్ వృత్తిలో కొనసాగుతూ వివిధ ఈనాటి ఈ కార్యక్రమాన్ని మన సార్ ఉండండి అది పట్టుకోండి సార్. ఓకే సార్ చూడండి. ధైర్యవంతుల కార్యక్రమాన్ని మరి నాకు దాన్ని ఇనాగ్రేట్ చేసిన అవకాశం ఇచ్చినందుకు గాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఏమంటుంది అది అఫిలియేషన్ కార్డ్స్ అంశంలో కానివ్వండి, దాని తర్వాత భూములకు సంబంధించిన అంశాలు ఇళ్ల పట్టాల విషయంలో మాట్లాడితే తప్పకుండా ఇద్దాం రా మీ ప్రాంతాలను మొదలుపెట్టు కానీ ఒక క్లాస్ పెడతా ఉన్నామని చెప్పినారు వాళ్ళు. ఏమనంటే గతంలో ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇవ్వకుండా గతంలో వచ్చిన తప్ప ఎవరైతే నిజమైనటువంటి మెంబర్స్ ఉంటుందో రాని వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళు తీసి ప్రభుత్వానికి మీరు చూపించిన ప్రాంతంలో తప్పకుండా వారందరికీ ఇద్దామని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాయి. ఇక్కడ 4 గోదావరి కానీ ఎన్టీపీసీ రామగుండం అంతర్గం పాలకుర్తి అందరు కూడా ఉన్నారు. చాలామంది ఎవరికి వారు ఎక్కడి ప్రాంతాల్లో వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అది నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమస్య ఒకటి ఉన్నది. ఏ ప్రాంతాల్లో అయితే ఇస్తామో ఆ ప్రాంతాల్లో వాళ్ళకి ప్రధానంగా బాధ్యత కల్పించాల్సిన అవసరం. సో అదొక సమస్య రాకుండా సమిష్టిగా వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తే నేను అదే పని మీద ఉన్నా. ఖచ్చితంగా మీకు గతంలో ఏం జరిగిందో ఏం మాట్లాడినా తెలియదు అని నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోను. టైం వేస్ట్. ఖచ్చితంగా అందరికీ ప్లాట్లు ఇప్పించే బాధ్యత రాష్ట్ర ముఖ్యంగా
ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే గోదావరికని ప్రెస్ క్లబ్ 1984 జనవరి 22వ తేదీన స్థాపితమైంది. ఈ సంవత్సరం జనవరి 22తో 40 సంవత్సరాల ప్రస్థానాన్ని అప్రతిహాతంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ 40 ఏళ్ల చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ అన్నింటినీ ఒక పుస్తక రూపంలో ముందుకు తీసుకురావాలని భావించాం. కొంతగా శ్రవణి రూపంగా అనుకున్నాం, కానీ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఒక డైరీని ఆవిష్కరించాలని చెప్పి ప్రయత్నం చేశాం. ఈ మధ్యలో సంక్రాంతి రావడం, సమ్మక్క సారలమ్మ జరుపుకుని కాస్త ఆలస్యమైంది. 40 సంవత్సరాల ప్రస్థానంలో మా ప్రెస్ క్లబ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇతర ప్రాంతాల వారికి మార్గదర్శకంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ వస్తుంది. అందుకు గల కారణం మా సీనియర్లు మాకు చూపిన మార్గదర్శనంలో తరతరాలుగా వస్తున్న నాయకత్వం పయనిస్తుండడం మూలంగా ఇలాంటి ఖ్యాతిని ప్రెస్ క్లబ్ సంపాదించిందని మీకు సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందుగా మరి ఈ ప్రెస్ క్లబ్ గోదావరి అని వారి ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేసుకుంటున్నారు. మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు అండి. ఈ మీడియా ఎల్లవెల్లలా ఇప్పుడు మేము అధికారులము ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ఉండకుండా మీ యొక్క వార్తలతోటి మమ్మల్ని ఎప్పుడు అలర్ట్ చేస్తూనే ఉంటారు. మరి మన రామగుండం పట్టణ అభివృద్ధిలో మీ యొక్క సహకారంతో మీ అందరినీ సమన్వయం చేసుకుంటూ మరి అభివృద్ధికి కూడా మీ వంతుగా కృషి చేస్తూ నన్ను ఆ వైపుగా నడిపించి మన పట్టణం మంచిగా ఉండే విధంగా, అంటే స్పీడ్గా డెవలప్ అయ్యే విధంగా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయోధ్య యాత్ర జీవితంలో అద్భుత ఘట్టమని అభివర్ణించారు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సునీల్ రెడ్డి. రామగుండం బీజేపీ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి. రామగుండం రైల్వే స్టేషన్ నుంచి వందలాది మంది భక్తులు బాలరాముని దర్శనం కోసం అయోధ్య యాత్రకు తరలి వెళ్లారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలులో ప్రయాణం చేసే భక్తుల ఆనందోత్సాహాలు వర్ణించలేని స్థితిలో రామగుండం రైల్వే స్టేషన్ ప్రాంతమంతా కూడా రామనామ స్మరణతో మారుమోగింది. భక్తులు కోలాటం ఆడారు, భజనలు చేశారు, అయోధ్య రాముని పాటలు పాడారు. సందర్భంగా సునీల్ రెడ్డి, కందుల సంధ్యారాణి మాట్లాడుతూ బాలరాముని దర్శనం జీవిత ధన్యంకు మార్గమని కొనియాడారు. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్. మళ్ళీ పోయి వస్తా ఒకసారి అందరూ
నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ జై శ్రీరామ్. పెద్దలు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ యావత్ దేశ ప్రజలు ఆత్మ గౌరవంతో ఉండేటువంటి విధంగా 5 శతాబ్దాల కళని నెరవేర్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, తదనంతరం ఇవాళ ఎవరైతే రామ భక్తులు దర్శనార్థం వెళ్లేటువంటి భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేక రైలుని ఏర్పాటు చేస్తూ రామ భక్తుల కోసము ఇలాంటి సౌకర్యాన్ని కల్పించినందుకు మేము హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రామగుండం రైల్వే స్టేషన్ లో 2వ విడత ఏదైతే ఆస్తా ట్రైన్ లో వెళ్తున్నటువంటి రామ భక్తులను ఇవాళ వారికి స్వాగతం తెలిపి వాళ్ళందరినీ కూడా దగ్గరుండి మరి వాళ్ళందరినీ పంపించే దానికోసము గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అన్న సునీల్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. పెద్దపల్లి, మంతని, రామగుండం సంబంధించినటువంటి మరి వందల మంది భక్తులు ఇక్కడ ఈ రోజు ఇక్కడ ప్రయాణం అవుతా ఉన్నారు. మరి మొదటి విడత వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు కావచ్చు, పోయిన తర్వాత అక్కడ వసతులు కావచ్చు, చాలా గొప్పగా ఏర్పాటు చేసిండ్రు. ఇది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పి ప్రతి ఒక్క భక్తుడు కూడా వారి యొక్క అనుభవాన్ని మాతో పంచుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ ప్రాంతం నుండి ఎవరైతే ఈరోజు బయలుదేరుతా ఉన్నారో రామ భక్తులు, వీరి ప్రయాణం సుఖవంతంగా జరగాలని, గొప్పగా ఆ రాముల వారిని దర్శించుకొని ప్రాంతానికి మరలా క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రావాలని వాళ్ళ దగ్గరుండి వాళ్ళను సాగనంపడం జరుగుతూ ఉన్నది. కాబట్టి భక్తులందరికీ హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఎప్పుడైనా దేశం కోసం, దేశ ప్రజల కోసం నిరంతరం కూడా పాటుపడేటువంటి వ్యక్తి పెద్దలు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఎప్పుడైనా ప్రజలకి అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మేము నిరంతరం మీ సేవలో ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ సైనికులుగా తెలియజేస్తూ మరొకసారి వెళ్తున్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. 500 సంవత్సరాలకెళ్ళి మన భారతదేశానికి అయోధ్య రామాలయం కట్టాలంటే కూడా సాధ్యం కానిది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల అయోధ్యల మన దేవునికి రామాలయం కట్టించి ఇవాళ మన అందరి కూడా మన ఆత్మాభిమానాలందరూ కూడా గౌరవించే విధంగా మన నరేంద్ర మోడీ గారు నిర్మించడం జరిగింది. మరి ఇవాళ అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత భారతదేశ ప్రతి ఒక్క రాముని భక్తుకి, మరి ప్రతి ఒక్క హిందువు కూడా రామాలయం సందర్శించడానికి మరి బ్రహ్మాండమైన వెసులుబాటు ఏర్పాటు చేయడం జరిగింది. లక్షల మందికి ఇవాళ భారతదేశంకి వెళ్ళి అనేక మంది ఇవాళ అయోధ్యకి వెళ్ళి మరి రాముని దర్శించుకొని మరి వారి దీవెనలు, ఆశీస్సులు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఇవాళ రామగుండం ప్రాంతానికి మంతని, రామగుండం, పెద్దపల్లి 3 నియోజకవర్గాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రామ భక్తులు ఇవాళ అయోధ్యకి పోవడం జరుగుతుంది. మరి వీళ్ళందరూ కూడా చాలా మంచిగా క్షేమంగా పోయి మరి రాముని ఆశీస్సులు తీసుకొని మళ్ళీ తిరిగి రావాలని మళ్ళొకసారి వీళ్ళందరూ మరి మరొకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి ఇంత పెద్ద ఎత్తున మరి భారతదేశ భక్తులందరూ కూడా మరి ఇంత ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేందుకు మళ్ళొకసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
భారత్ మాతా కీ భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల చల్లని చూపుతో మేడిపల్లి గ్రామానికి పూర్వ వైభవం రావాలని రామగుండం 3వ డివిజన్ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ వేడుకున్నారు. 3వ డివిజన్ మేడిపల్లి గ్రామంలో శుక్రవారం భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలతో కలిసి డివిజన్ కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ శారద దంపతులు భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. భూలక్ష్మి మాతాకి మహాలక్ష్మి మాతాకి నాభిశీల మహారాజుకి నాభిశీల మహారాజుకి. మేడిపల్లి గ్రామం అంటే ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి మేడిపల్లి గ్రామానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ యొక్క ప్రత్యేక స్థానానికి ఇక్కడ నుంచే ఉత్తరాలు కానీ ప్రత్యుత్తరాలు కానీ ఏ విధమైన సమాచారాలు అందించాలన్నా కూడా మేడిపల్లి గ్రామమే ఇలా మూల స్తంభంలాగా ఉండేది. అలాంటి గ్రామానికి పునర్వైభవంలో భాగంగా ఈరోజు స్థానిక గ్రామ ప్రజల చేత స్థానిక కార్పొరేటర్ కుమారి శ్రీనివాస్ గారి అన్నగారి యొక్క ఆధ్వర్యం లోపల భూలక్ష్మి మహాలక్ష్మి నాభిశీల అనగా బోడ్రాయి దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అన్న సమృద్ధి ధన సమృద్ధి ధన కనుక వస్తువులు సమృద్ధికరంగా ఉండాలి సద్భావన చేత ఈ గ్రామం కూడా దినదిన అభివృద్ధి చెందాలనే సద్భావన చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా రాబోయే రోజుల్లో అందరూ కూడా పాల్పంచుకొని వారికి అమ్మవాళ్ళ యొక్క ఆశీస్సులు పొందవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న మేడిపల్లి గ్రామం ఓసీపీ ఓ రావడం వల్ల మా విలేజ్ అస్తవ్యస్తంగా మారడం జరిగింది. ఇప్పుడు పునర్గ్రామం అభివృద్ధి చెందాలని లక్ష్యంతో మేము అందరం కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ యొక్క గ్రామ దేవతలైన భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి యొక్క భూమి పూజ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు జరిగింది. కావున గ్రామ ప్రజలందరూ కూడా అమ్మ వాళ్ళ ఆశీస్సులు ఉండాలని త్వరలోనే పోషమ్మ కొలుపునందున గ్రామ ప్రజలందరూ సహకరించి పోషమ్మ కొలుపులో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఇచ్చిన గ్యారంటీలను నిలబెట్టుకునే ప్రభుత్వమని, అందుకే 6 గ్యారంటీలలో భాగంగా 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందించబోతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. మీ అందరి అప్లికేషన్లో కూడా సంతకం చేయడం జరిగింది. 13వ డివిజన్ 14వ డివిజన్ అండి. తర్వాత 14వ డివిజన్ సంబంధించిన వేరే రావడం కోరుతుంది. నెక్స్ట్ గుర్రం స్వరూప గారు వేరే మీద రావాల్సిందిగా కోరుతున్నా. డివిజన్ 22వ డివిజన్ గుర్రాల తీముల పద్మ దయచేసి పేరురండి. కోట భాగ్యలక్ష్మి గారు 23వ డివిజన్ ప్రజాప్రతినిధి ప్లీజ్ తొందరండి. ఇది అందరి ఇక్కడ తొందరండి. నెక్స్ట్ నింద్రాత్రి ఉమాదేవి పిల్లలు జరుగుతుంది. అధ్యయనం వచ్చేసి గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల దగ్గర స్వరూప అందరూ జరిగి రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. థర్డ్ డివిజన్ సంబంధించిన కోటరాజు కోమల్ దేవేంద్ర సంబంధించిన నాయకులు. నెక్స్ట్ డివిజన్ 10వ డివిజన్ సంబంధించిన బిందు కృష్ణ గారు ఎక్కడ ఉన్నారో. తర్వాత తెక్యం రమ 30వ డివిజన్ మమతా పోరన్న 30వ డివిజన్. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సంబంధించినటువంటి 76 మందికి ఇవాళ చెక్కి ఇవ్వడం జరిగింది. మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే మాదిరిగా మా రూరల్ క్యాబినెట్ ఇలా ప్రజల వద్దకు పాలన ప్రజా పరిపాలన అనే ఒక నినాదంతో ముందుకు వస్తా ఉన్నాం. ఇచ్చిన మాటలు ప్రతి ఒక్కటి కూడా
నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇలా చాలా గర్వంగా ఉంది. ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు అందరూ నన్ను బలంగా పెద్ద మెజార్టీ గెలిపించినందుకు మరి మీ నమ్మకం నిలబడే విధంగా నిజాయితీతో నిబంధనతో పనిచేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. మీరు ఇచ్చిన ధైర్యంతో ఏ రకంగా అయితే మీరు ఇచ్చినటువంటి ఫలితాలను మరి రాష్ట్రం మొత్తం కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా నష్టం చేసి ఖజానా లేకుండా చేసినా కూడా రామగుండం అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అసెంబ్లీలో మాట్లాడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నాకు సహకరిస్తూ ఎప్పుడు వెన్నట్టుగా ఉన్నటువంటి మనందరి నాయకుడు శ్రీధర్ బాబు గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు, ఫైనాన్స్ అండ్ సింగరేణి, అదే మాదిరిగా జెన్కో మన ఎనర్జీ అంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి రామగుండాన్ని ఏదైతే రాష్ట్రాలు చెప్తా ఉన్నాడో ఇంత అన్యాయం జరిగిందా, ఆ ప్రాంతం పోతే ఉద్యోగాలు దొరికేది కానీ ఇవాళ ఉద్యోగాల కొరకు వలసలు పోతున్నారంటే ఇది చాలా దారుణమైన అంశం. ఖచ్చితంగా రామగుండంపై ప్రత్యేక దృష్టి పెడదామనే ఆలోచనతో మరి మొట్టమొదటిగా రాష్ట్రంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి విధంగా ఇవాళ ప్రభుత్వం ద్వారా తెచ్చే ఏదైతే అభివృద్ధికి ఎక్కడి నుంచి ఫండ్స్ మొబైలైజ్ చేస్తారో దాంట్లోకి ప్రత్యేకంగా మన వరకు వచ్చి టీయూఎఫ్ఐడిసి ద్వారా 100 కోట్లు కార్పొరేషన్కి ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు మనకు దక్కింది. దానికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలోని రైతులతో సమన్వయం చేసుకుంటూ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్ఆర్ఎస్పీ D83, D86 కాలువల కింద 5వ తడి నీటి విడుదలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఏం ఎక్కడ ఫస్ట్ పంపిస్తున్నారు అనేది డీల్ మాట్లాడిన తర్వాత సిమిలర్లీ ఇక్కడ ఎవరు మాట్లాడతారు, దాని తర్వాత ఫీల్డ్ స్టాఫ్ నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకుని మీ క్లోజ్ మీటింగ్ నెక్స్ట్ 30 minutes 40 minutes maximum. So D, I will request you to follow one by one. These need jurisdiction లో మీరు చేసిన ప్లానింగ్ ఏంటి, స్టార్టింగ్ విత్ నాకు ఎక్కువ స్ట్రెస్ వచ్చేది మంత్లీ నుంచి కాబట్టి D83 లో ఈ మంత్లీ కాదు. ప్లీజ్ స్టార్ట్ వాట్ యువర్ ప్లాన్ ఇస్, how you have planned to resolve this, ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ 2-3 days మీ ప్లానింగ్ ఏంటి, స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి ఉదాహరణ అయితే ఏంటి పేరు పెట్టేది చెప్పండి. ఈ రోజు ఖమ్మం నగరంలోని సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 3, 4, 5 తేదీలలో ఖమ్మం నగరంలోని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ఆల్ ఇండియా ఐక్యత మహాసభలు జరుగుతున్నాయని, 16 రాష్ట్రాల నుండి 300 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా వివిధ రాజకీయ అంశాలు, సిద్ధాంత విషయాల మీద అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమము, నిబంధనావళి, అదేవిధంగా రాజకీయ తీర్మానాన్ని ఆమోదించుకొని వేరువేరు పార్టీలుగా కాకుండా ఒకే పార్టీగా మనం ఉండాలని చెప్పి 3 పార్టీలు ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. దానికి సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి పేరుని ఖరారు చేసి ఆ సిపిఐఎంఎల్ మాస్ లైన్ యూనిటీ మహాసభ, ఐక్యతా మహాసభని 2024 మార్చి 3, 4, 5 తేదీల్లో ఉద్యమాలకి నిలయంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. దీంట్లో ఈ మహాసభ యొక్క నినాదం భారత కమ్యూనిస్టు విప్లవకారులందరం ఒకటవుదాం అనేది ఒక నినాదం. అదేవిధంగానే దేశంలో అన్ని వ్యవస్థల్ని, అన్ని ప్రజాస్వామిక వ్యవస్థల్ని ధ్వంసం చేస్తూ ఫ్యాసిజానికి పరుగులు తీస్తున్నటువంటి, ఫ్యాసిజాన్ని తీసుకొస్తున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల్ని ఓడించండి, ఆ శక్తులకి ఈ దేశ పరిపాలనలో అవకాశం లేకుండా చేయండి, దానికోసం ఐక్య ఉద్యమాన్ని
పార్లమెంటరీ ప్రతిపక్షము, ఉద్యమాల పక్షము అందరం కలిసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు కొనసాగిద్దాం అనేటువంటి నినాదంతో ఈ మహాసభలు పూర్తి చేయాలని చెప్పి భావించాం. ఈ మహాసభలకి 16 రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి 300 మంది ప్రతినిధులు హాజరవుతారు. అదేవిధంగానే జర్మనీ ఎంఎల్పిడి అనేటువంటి పార్టీ, అక్కడ ఎంఎల్ పార్టీ, జర్మనీ ఎంఎల్పిడి, అదేవిధంగా నేపాల్ నుంచి ఇంకా ఇతర కొన్ని దేశాల నుంచి డెలిగేషన్ హాజరవుతారు. అట్లాగే మన దేశంలో ఉన్నటువంటి ఒక 7 సోదర పార్టీలను కూడా ఈ మహాసభకి సౌహార్ద ప్రతినిధులుగా ఆహ్వానించాం. కొంతమంది మేధావి వ్యక్తులుగా ఉన్నటువంటి మేధావులను కూడా ఆహ్వానించాం. వాళ్ళందరూ హాజరవుతారు. కాబట్టి ఈ మహాసభలకి, బహిరంగ సభకి ముందు ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజీ నుంచి దాదాపు 30,000 మందితోటి ప్రదర్శన నిర్వహించి పెవిలియన్ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ఆ పెవిలియన్ గ్రౌండ్కి అమరులైనటువంటి ఏదైతే 7 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలతో పాటు ప్రజాస్వామికం కూడా నేను 7వ గ్యారెంటీగా ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన అందిస్తున్నాను అనేటువంటిది ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయాలా. మళ్ళీ తిరిగి కేసులు బనాయించటం, కుట్ర కేసులు బనాయించటం అనేటువంటి పద్ధతికి పోలీస్ వ్యవస్థ పూనుకుంటుంది. కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వం ఆదిలోనే ఉంది కాబట్టి మరొకసారి తాను ఇచ్చిన వాగ్దానాల మేరకి పోలీసుల విచ్చలవిడి అధికారానికి కట్టడి చేసి ఒక ప్రజాస్వామికంగా వ్యవహరించాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏదో అరకొరగా కాకుండా మొత్తం ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలా, అదేవిధంగా విద్యాలయాల్ని సమర్థవంతంగా నిర్వహించాలా, దాని సిబ్బందిని అంతా కూడా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ని భర్తీ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఏ ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల సమస్య ప్రధానంగా ఉందో ఆ పోడు భూముల సమస్య అంతా పరిష్కారంగా దానికి పూనుకోవాలా. అదేవిధంగానే మొత్తం అందరికి కూడా పట్టా హక్కులు ఇవ్వాలా, దానికి కావాల్సినటువంటి రైతు బంధు కూడా అందరికీ అందించాలా. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ హామీ ఏదైతుందో మీనమేషాలు లెక్కేయకుండా రైతు రుణమాఫీని వెంటనే అమలు చేస్తున్నట్టు కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది భావిస్తున్నాం. గత ప్రభుత్వ వైఫల్యాలతోటే రాజకీయ క్రీడని కొనసాగించడం కాకుండా తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికే ప్రధాన శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సరే, ముఖ్యంగా చివరిగా మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే భారత కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ఇది ఒక మలుపు, అదేవిధంగా కారు చీకటిలో ఇది ఒక కాంతి రేఖ. ఈ 3 పార్టీలు కలిసి ఒకే పార్టీగా ఏర్పడటం, ఇది ఇంకా అనేక పార్టీల కలయికకి తోడ్పడాలా, మొత్తం విప్లవోద్యమం ఐక్యం కావడానికి ఇది తోడ్పడాలనేటువంటిది మేము ఆశిస్తున్నాం. దానికి పత్రికా మిత్రులుగా మీ వంతు సహకారం అందించి ఈ మహాసభల్ని దేశమంతా ఈ సందేశాన్ని వినిపించడానికి మీ వంతు కృషి చేయాలని చెప్పి మీరు ఖచ్చితంగా ప్రదర్శనకి, బహిరంగ సభకి, అదేవిధంగా డెలిగేషన్ సెషన్కి ఇదే ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా హాజరై మా మహాసభలో ఓ ప్రజాస్వామికంగా జరిగేటువంటి దానికి, అదేవిధంగా ప్రజలకి సరైనటువంటి సందేశం అందించడానికి మీరందరూ తోడ్పడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.